ఆమె ఉండడం వల్లనే సీజన్ 7 తోపు హిట్ యూట్యూబర్లో కూడా నెక్స్ట్ వీక్ ఎవరు బ్రో? నాకు తెలిసి సెలబ్రిటీలు అయితే సైన్ అవుతుంది అనుకుంటున్నా బ్రో. కామన్ పీపుల్స్ ఏమంది ఎవరు నచ్చలే బ్రో, ఒక శ్రీజ తప్ప. శ్రీజ మాస్క్ మ్యాన్ అయితే ఇద్దరు గారు, వీళ్ళిద్దరు గారు బ్రో. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే డిబేట్ కానీ మాట్లాడే విధానం కానీ కంటెంట్ కానీ కంటెంట్ ఇస్తున్నారు. ఒకటి పోయి లోపల పోయిన తర్వాత అందరు మాస్కులు తీస్తాడు, మళ్ళీ ఆయన మాస్కులు ఉన్నాడు. ఆయన సంజన ది బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఇస్ సంజన. ఎందుకంటే కంటెంట్ ఇస్తుంది, బిగ్ బాస్కి ఒక హైప్ ఇస్తుంది. ఎందుకంటే ఆమె వేరే బిగ్ బాస్లో కూడా ఆడి లోపలికి వెళ్ళి ఎలా తీసుకురావాలి గేమ్ అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ద్వారా ఇంకా బిగ్ బాస్కి ఒక హైప్ ఇచ్చే అట్లాంటి కంటెస్టెంట్లు మొత్తం ఒక సగం ఒక 7-8 మంది ఉన్నా కూడా బిగ్ బాస్ అయిపో రేంజ్లో వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక్క ఆమెనే కదా అందరిని నిద్రపోయిన వాళ్ళ లేపుతుంది. అందరు పడుకొని నిద్రపోతున్నారు మంచిగా. బిగ్ బాస్ హౌస్ బాగా ఫుడ్ పెడుతున్నట్టు ఉంది. ఫుడ్ అన్న తక్కువ వేసి కొట్లాటలు పెడితే కొంచెం కొట్లాటలని కాదు కొంచెం కంటెంట్ ఇస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ అలాంటి ఫీల్ క్యారీ చేస్తలేరు. ఒక కామన్ మ్యాన్స్ మొత్తం ఇట్లా చుట్టూ ముట్టిపోవాలి బిగ్ బాస్ చూడాలని. అంటే అంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు కానీ ఏం చేస్తున్నారో మళ్ళీ అర్థం కాలి. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం నచ్చింది? బిగ్ బాస్ ఇప్పుడు బాగా కంటెంట్స్ బాగా చేస్తారు. కామన్స్ సెలబ్రిటీస్ ఎవరు ఇష్టం మీకు? శ్రీజ ఇష్టం చాలా. ఎందుకు? బాగా ఆడుతుంది, బాగా మాట్లాడుతుంది. లాస్ట్ సీజన్లో వాయిస్ రేస్ చేసిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. దమ్ముంటే కామనర్స్ని తీసుకొని బిగ్ బాస్ ఒకసారి నడిపించి చూడండి అని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఈసారి కామనర్స్ వెళ్తున్నారు అన్నప్పుడు నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా మంచి పని చేశారని. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే అగ్ని పరీక్ష అని ఒక మంచి కంటెస్ట్ లాగా పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఒక స్కూల్కి వెళ్ళే ముందు పిల్లల్ని ఎలా అయితే తయారు చేసి పంపిస్తారో అలా తయారు చేసి మరి పంపించారు. వాళ్ళు చేసినంత వరకు చేసి పంపించారు. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ప్రతిదీ మనం తయారు చేయలేం కదా. లైక్ గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అన్నట్టు వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు. ఇంకొకసారి కామనర్ని పిలవద్దు అనేటట్టు బిహేవ్ చేస్తున్నారు.